పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. అమ్మా ఇప్పుడు జంప్ స్కేర్స్ వచ్చినవి కూడా జంప్ స్కేర్ లేవు గురు, ఏదో సడన్ గా మధ్యలో వస్తున్నాయి వెళ్తున్నాయి అన్నట్టుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చిన్నది, జస్ట్ చిన్నది బాగుంది అన్నది వచ్చినా పర్లేదు అన్న వచ్చినా సరే థియేటర్లు తగలాడిపోతాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మా రెబలోడు ఫుల్ ఆన్ పవర్ తో వచ్చాడు. రాజసా ట్రైలర్ వస్తుంది అంటే నేను నిజంగా అయితే ట్రైలర్ చూడలేదు, నేను చూడలేదు ఇప్పుడు వరకు. చాలా ఇగో వీడియో చేయడానికి గురించి ఇగో టైం అయితే 10:25 అవుతుంది నైట్. దట్టు ఇక్కడ ఫుల్ గా పెద్ద వర్షం అయినా సరే ఈ వీడియో పాసిబుల్ అవ్వాలని చెప్పి వచ్చి కూర్చొని చేస్తున్నాం. అండ్ ఆల్సో మా రెబలోడు ఫుల్ ఆన్ ఇచ్చాడంట. చిన్న ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న కటింగ్స్ చూసాను, అసలు మామూలే లేదు. సో లెట్స్ డైవ్ ఇంటూ ద ట్రైలర్. అండ్ ఆల్సో దీనికంటే ముందు ఈ రోజు మనతో పాటు ఛానల్ కి ఒక కొత్త ఇంట్రడ్యూసింగ్ మా సంపత్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, మన వైపులోనే ఉంటాడు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అందరికి. మనకి యూట్యూబ్ లో అన్ని కొంచెం కొత్త, కొంచెం టైం పడుతుంది. వన్స్ కనెక్ట్ అయితే డబ్బా కన్స్ ఎక్కడికో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంతేరా, ఇది ఇలాగే చెప్పాలి. గాయస్, మా వాడు ఫస్ట్ డెబ్యూ, మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. డెబ్యూ వీడియో కెమెరా ముందు రావడమే ఫస్ట్ టైం వాడు. చూడండి, వీడి కోసం కూడా కామెంట్లు వేసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చాలా ముఖ్యం. వెళ్ళాలి కదా మన ప్రభాస్ అన్న వీడియో, వెళ్ళాలా లేదా బయటికి. అండ్ ఆల్సో హైప్ బటన్ కూడా ఉంది కిందన. మాకు హైప్ పెంచి మమ్మల్ని హైప్ చేసి మేము చేస్తున్న వీడియోలను కూడా ఫుల్ హైప్ చేసి పడేయండి. చేశారు కదా, డన్. మేమైతే వీడియో ఆపి చూస్తాము, పాస్ ఇచ్చే చూస్తాము. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. మీరు ఇంక ఈ వరకు ఏం చేయలేం దానికి. వీడియో మొత్తం చూడండి ఫస్ట్. మేము చెప్తున్నా అందులోనే ఉంటుంది. మేము ఆపి చూస్తామనే చెప్తున్నాము, మళ్ళీ అదే అడుగుతున్నారు. ఎందుకంటే ఏదైతే మెయిన్ పార్ట్ ఉండాలో అదే తీసేస్తాడు వాడు. అప్పుడు చూసి వేస్ట్ కదా. సో ఇలాగే ఉంటది వీడియో ప్రస్తుతానికి. దయచేసి చూడండి. Now close your eyes. Take a deep breath. వచ్చాడండి దినేష్ గడ్ ఎక్సైట్మెంట్. గాయస్, నా ఎక్స్ప్రెషన్స్ కన్నా ఆడ ఎక్స్ప్రెషన్స్ మీరు ఎక్కువ చూడండి ఈరోజు. ఆడ పిచ్చ ప్రభాస్ ఫ్యాన్. నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. హిప్నోటైజ్ చేస్తున్నారా? అరే షాడోస్ చూడు. బాబు చెడు ఫుల్ గట్టిగా ఉందిగా. ఏంది ఆ సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో? నాచే సాంగ్. ఓకే బాబు, ఏంటిది జంప్ స్కేరా? అదే ఇంకా టైం ఉందిరా, ఇస్తారు. చంపేశాడు బాబోయ్. వెయిటింగ్ ఫర్ దిస్ రా బాబా. అమ్మ ఎన్ని సంవత్సరాలు అయితే ఇలా చూసి. చంపేశాడు బాబోయ్. సంజయ్ దత్ ఫోటో అదిగో సంజయ్ దత్తే. ఇక్కడ బాగున్నాడు రా. ఇందాకల దానికన్నా ఇక్కడ సత్యగడు ఎలాగొన్నాడు. సత్య చూడు ఎలాగొన్నాడు. సత్య అది ఓడి అమ్మా. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. తాత పరిచయం చేస్తారా? చూస్తారేంట్రా?
స్లాంగ్ చూసా భీమవరం స్లాంగ్. టీజర్ లో కూడా బాగా వినిపిస్తుంది అసలు తెలుస్తుంది. నాకు తెలిసి టీజర్ లోని వీళ్ళు అమ్మ తాత అనుకుని పరిగెడతారు కదా, అక్కడ కనెక్షన్ అనుకుంటా. అవునరా తాత వైర్ కొరికి చూడండి అంటారు కదా. బాగున్నారు ఇక్కడ. అరే సడన్లీ క్లైమేట్ చేంజ్ వై? తాత అద్భుతాలు చూసాను. వచ్చాడమ్మా సప్తగిరి మనకి. ఆడికి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టుండే మారుతి మనకి. మరి అది కూడా మారుతి వాళ్ళదే కదా. గుర్తుండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోవాలి. ఏంటి ఇలాంటి పని చేసాడు అందరూ. సలార్ లో పాపం ఏం చేయలేదురా, ఆదిపురుషులో ఏం చేయలేదురా, రాధేశ్యామలో కూడా పెద్దగా ఏం చేయలేదు. ఇవన్నీ కలిపి ఇక్కడ ఆకలి పెద్దగా చేయలేదు. ముగ్గురితో ఆకలి తెచ్చుకున్నాడు ప్రభాస్ బాబు. మరి ఆ మాత్రం ఆ కట్అవుట్ కి ఆ మాత్రం ఇవ్వాలి కదా. హై హై ఓ బాబోయ్, ఇదేంటిది? కొంచెం బాగుంటారు అవి. తీసుకుంటారని అనిపిస్తుందిరా. ఇక నా వల్ల కాదు, తల్లి దుర్గా నా మనవణ్ణి రక్షించు. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. మాత్రం భలే ఉన్నాయా బా. సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. వచ్చాడు గేమ్ ఆడుతున్నాడు. అయితే స్టార్ దొరికి తెలుసుకుందాం. అయితే స్టార్ తరం తెలుసుకుందాం. స్టార్ వార్స్. ఈ షార్ట్ చూసావా? అమ్మా ఈ షార్ట్ చూడు. అది బ్యాక్ బిట్ అమ్మా ఇది భలే చేశాడబ్బా. బాగుంది, నాకు నచ్చింది. It's impossible to face him. అభి దేఖ్ లీజియే. నాకు తెలిసి ఇంకో పెద్ద ప్రభాస్. అదిగా రివర్స్ లో నడుస్తాడు మాయా. టాప్ యాంగిల్ బాగుంది మాయా. అమ్మా మ్యాగ్నెట్. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమనా? రాక్షసుణ్ణి. ఇది కావాల్సింది మనకి ప్రభాస్ ఫ్యాన్స్. ఇది కావాల్సిన తప్పు. నాకు ఎక్కడ నచ్చిందంటే ప్రభాస్ కామెడీ చేశాడు తర్వాత. మా తాత పరిచయం చేస్తారంటే పరిచయం ఏంద్రా అంటే మరి పరిగెత్తండ్రా అంటే చూసావా, అది అమ్మ అక్కడ మాత్రం హిలేరియస్ అసలు. మారుతి బాగుంటారా కామెడీ, ట్రైలర్ కట్స్ బాగుంటాయి మారుతివి. అన్నిటికంట ఫస్ట్ అయితే కడుపు నిండిపోయింది ఇక్కడ ట్రైలర్ చూసి. బాగుంది. అరే ఫ్రాంక్ గా చెప్పాలంటే హారర్ సినిమాలో నాకు అనిపించలేదు. హారర్ సినిమా నాకు ఫీల్ రాలేదు ట్రైలర్ చూసినప్పుడు. అంతా బాగుంది, కామెడీ పరంగా బాగుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో తాత సీన్ బాగుంది. ఈ సీన్స్ కొన్ని కట్ చేశాడు కదా, ఇవి చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఇది ఫుల్ ట్రైలర్ కాదు అనుకున్నా, ఎందుకంటే ముందు రిలీజ్ చేశారు కదా, ఇంకా స్టఫ్ ఉంది నాకు తెలిసి. ఇది ఇంకా జస్ట్ ట్రైలర్ బేస్ అనుకుంటున్నాను నేను. అవును మళ్ళీ ఏవో ఉన్నాయి అని అనిపిస్తుంది నాకు. అరే ఇప్పుడు రిలీజ్ చేశాడంటే ఎప్పుడు జనవరి 9వ సినిమా అంటే మళ్ళీ అప్పటికి ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాడు, పక్కా రిలీజ్ చేస్తాడు. రిలీజ్ ట్రైలర్ ఉంటుంది. సరే ఓకే. ఇప్పుడు నేను దినేష్ గారిని ఒక క్వశ్చన్ అడితే ఎలా ఉందిరా దినేష్ చెప్పరా ఇప్పుడు నీకు?
నీకేమనిపించింది చెప్పు. ఇప్పుడు పెద్ద బావ చెప్పినట్టు దిస్ ఇస్ లైక్ ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్ లో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఓల్డ్ ఇది అని, ప్రొడక్ట్ అలా ఉంది, ఓల్డ్ రాజసాబ్ ఓల్డ్ ఇది అని. ఎగ్జాక్ట్లీ ప్రొడక్ట్ ఇది, మా వర్డ్ బిల్డింగ్ ఇలా ఉంది, దీన్ని మీ నుండి అంటే మీకు ఇంకా బెటర్ గా ఎలా డెలివర్ చేయగలము, మీరు ఒకవేళ థియేటర్కి వచ్చే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక అసలు పిక్చర్ ఇది అని చూపించడానికి ట్రైలర్. ఆ మారుతి మొన్న ఏది ఒక ఈవెంట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ దీంట్లో నేను నించోబెట్టేస్తాను ఖచ్చితంగా అని అంటున్నాడు అని అంటే ఆడికి ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే అలా బిహేవ్ చేయడు. ఓవరాల్ గా ఫుల్ ఫన్ ఉంది గురు, చాలా ఫన్ ఉంది సినిమా కనుక ఇలాగే ఎంటర్టైన్మెంట్ గా ఉంటే ఈ VFX పట్టించుకోరు. ఇప్పుడు జంప్ స్కేర్స్ వచ్చినవి కూడా జంప్ స్కేర్ లా లేవు గురు, ఏదో సడన్ గా మధ్యలో వస్తున్నాయి వెళ్తున్నాయి అన్నట్టుంది. నాకైతే ప్రభాస్ ముందు అవి కూడా తేలిపోయినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ అదే ఏమోరా, నాకైతే కొంచెం VFX మీద కేర్ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. వాళ్ళు సినిమా ఎండ్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా కేర్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కదా, ఆ ట్రైలర్స్ మీద VFX మీద నమ్మచ్చు, ఎందుకంటే చిన్న బడ్జెట్ మూవీస్ తోపు రేంజ్ లో చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి జంప్ స్కేర్స్ పెద్దగా లేవు, హారర్ సీన్ అంటే హారర్ అన్నారు కదా, ఏంటి నాకు చూస్తున్నంత హారర్ లేదు, కామెడీ అయితే బాగుంది, ఏదో స్టోరీ చెప్పడానికి ట్రై చేశాడు ట్రైలర్ లో, ఇది స్టోరీ ఇలా ఉండబోతుంది నాకేమనిపిస్తుంది అంటే సినిమాలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటది అని చెప్పి దాచాడేమో అనుకుంటున్నాను. మేబీ ట్రైలర్ 2లో ఏమైనా కొన్ని రివీల్ చేయొచ్చు, దీని రెస్పాన్స్ బట్టి దాన్ని అంత చూస్తారు. హోల్ ట్రైలర్ లో నాకు నచ్చని షార్ట్స్ ఏంటంటే ఇప్పుడు పెట్టిన షార్ట్, ఇదే జంప్ స్కేర్ క్యారెక్టర్ నీకు స్టార్టింగ్ ట్రైలర్ లో ఒకటి ఉంటది, ఇగో ఇదొకటి ప్రభాస్ మంది బాగా చూపించాడు అబ్బా, అది మాత్రం ఫుల్ సాటిస్ఫై. ఇదిరా ఇన్ఫాక్ట్ సల్లార్ లో కూడా చూపించాడు, అదేంటంటే మ్యాన్ హుడ్ ఎలా చూపించాడు, డార్లింగ్ ప్రభాస్ లాగా అనిపించదు మనకి అక్కడ. ఇందులో క్లియర్ కట్ డార్లింగే ఫేస్ లాస్ట్ టైం వరకు ఏదో కొంచెం గ్లోనెస్ తగ్గింది అనిపించింది నాకైతే. ఈ రాజాసాబ్ అయితే కొంచెం బ్యాక్ టు ద ఫార్మ్. అండ్ ఆల్సో బాబు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ తమన్ గారు బాబు దీనికి కూడా బానే ఇచ్చారమ్మా, సూపర్ ఉంది బీజిఎం. ట్రైలర్ వరకు చాలా బాగుంది, కానీ ప్రభాస్ తో ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమే అనుకుంటాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నెక్స్ట్ ఉప్పలపాటి తమన్ అయిపోతాడేమో, చూద్దాం ఎలా ఉంటుందో మరి. ట్రైలర్ 2 వచ్చి సినిమాకి ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ఇంకా 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 చెక్కుతారేమో చూడాలి. ఇంకా బజ్ అయితే క్రియేట్ చేస్తారు. చెప్తున్నాను కదా, సింపుల్ గా ఇది రిలీజ్ చేయడానికి కారణం ఇది మా వరల్డ్, కొంచెం అలవాటు చేసుకోండి 3 నెలల్లో. బేస్ ఇలా ఉంటది, దీని మైండ్ లో చూన్ చేసుకోండి, దీని నుండి అప్డేట్స్ వస్తాయి. ఇంకా మార్కెటింగ్ అంటారు దీన్ని. కానీ ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మారుతిని ఎలా ప్రభాస్ అన్న ఎలా హ్యాండిల్ చేసాడో అది మెయిన్. ఎందుకంటే ఆయన ముందు సినిమాలు కూడా ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటే సెకండ్ హాఫ్ కొంచెం అయిపోద్ది, సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ తేడా కొడుతుంది. సో ఈ అన్నిటికి చేసి అసలు ప్రభాస్ అని ఎలా చూపించాడు, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చిన్నది జస్ట్ చిన్నది బాగుంది అన్నది వచ్చినా పర్లేదు అన్న వచ్చినా సరే థియేటర్లు తగలాడిపోతాయి. నేనేంటంటే ప్రభాస్ ఒక అదే ఏదంటారు మనస్తత్వం అన్నమాట, చాలా సున్నితం అన్నమాట. ఎవరికైనా సరే మోమాటంగా చేసేద్దాం అన్న టైపు, ఆ రకంగా ఒప్పుకొని చేస్తే మరి ఏం చేయలేము. నాకు తెలిసి ప్రభాస్ అన్నతో మాత్రం ఆ తప్పు అయితే చేసి ఉండడు, ఖచ్చితంగా అవుట్పుట్ థియేటర్ లో తగలబడిపోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే బ్యాక్ టు ఓరియంటెడ్ ఫిలిం లాగా, లైక్ ఇప్పుడు డార్లింగ్, బుజ్జిగాడు ఆ స్లాంగ్ మనకి అది మిస్ అయ్యాం మనం మోస్ట్లీ. మాక్సిమం ఒక 2015 నుండి ఆ ప్రభాస్ వచ్చాడని నా ఫీల్. గైస్ ట్రైలర్ చూడగానే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసి మా రియాక్షన్ మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. కామెంట్ తెలుసు కదా, కామెంట్ ఎలాగో చేసేస్తారు, ప్రభాస్ అని వీడియో కదా చేసేస్తారు మీరు ఎలాగో. ఇప్పుడు కామెంట్ చేస్తే ఖచ్చితంగా షేర్ చేయాల్సింది. అరే ఒక్క నిమిషం ఆగరా, కామెంట్ చేసారంటే ఖచ్చితంగా షేర్ ఆగరా. ఇప్పుడు చెప్పు, కామెంట్ చేశారంటే ఖచ్చితంగా షేర్ కూడా చేస్తారు, అది ఆల్రెడీ తెలిసిందే.
అండ్ ఆల్సో గైస్ చూస్తున్నాం, మంచి మంచి వీడియోస్ చేస్తున్నాము. 90% అబోవ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. అది తప్పు గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మా నుండి ఫ్రెష్ గా మీకు ప్రతి వీక్ వస్తూనే ఉంటది, మిమ్మల్ని నవ్వించడానికి, మీతో కబుర్లు చెప్పుకోవడానికి, లేకపోతే మా కబుర్లు మీరు వినడానికి. మీరు ఖచ్చితంగా వీడియోస్ చూడాలని అనుకుంటే కనుక ఆ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి, అదే ఇటు పక్కన ఉన్న బెల్ ఐకన్ ఠంగమని కొట్టారంటే మీకు ఇంకా మా వీడియోలు దబ వచ్చేస్తాయి. నేను మెయిన్ రావడానికి కారణం వీళ్ళ మధ్య ఉన్న జెన్యూనిటీ. మేబీ ఆ జెన్యూనిటీ మేబీ కొంతమంది నటిస్తూ ఉంటారు, ఇక్కడ చూస్తున్నప్పుడు అయితే మాత్రం అది ఒక ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట. అది పంచ్ కానీ పాత వీడియోస్ కానీ ఏవైనా సరే అది నచ్చి నాకు బాగా నచ్చింది అది. సో దానికోసం ఏదో ట్రై చేసా. గైస్ మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మా వాడు చెప్పాడు కదా, అంత హైప్ ఇచ్చాడు కదా, ఒకసారి చూసేయండి. అవి కూడా మీకు కూడా నచ్చితే ఫాలో అయిపోండి మమ్మల్ని. సబ్స్క్రైబ్ టు డబల్ Abba Ganesh.